6 ఏళ్ల తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సోలో రిలీజ్ 'దేవర'. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆనందోత్సాహాలతో సెప్టెంబర్ 27 కోసం ఎదురుచూస్తున్నారు. ఫాస్టెస్ట్ $1 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అందుకుని రికార్డు సృష్టించిన 'దేవర' ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసి $2 మిలియన్ పొందిన చిత్రంగా నిలిచింది. విడుదలకు ఇంకా 2 రోజుల సమయం ఉండగానే ఈ రేర్ ఫీట్ను 'దేవర' అచీవ్ చేసింది. అమెరికాలో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎన్టీఆర్ సైతం అక్కడికి చేరుకున్నారు. ఈ నెల 26న లాస్ ఏంజల్స్లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్లో 'దేవర'ను ప్రదర్శించబోతున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ షో జరగబోతోంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'జాగ్ కొంచెం క్రాక్'. దీనిని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నేపాల్లో జరుగుతోంది. సరికొత్త జోనర్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నాయికగా నటిస్తోంది. సోమవారం చిత్ర దర్శకుడు భాస్కర్ బర్త్డే సందర్భంగా షూటింగ్ స్పాట్లో కేక్ కట్ చేశారు. దర్శకుడికి యూనిట్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. హీరో హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్, రవిప్రకాష్ పై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. అచ్చురాజమణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. డీజే టిల్లు స్క్వేర్తో వరుస విజయాలు అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' మూవీతో పాటే 'తెలుసు కదా' చిత్రంలోనూ నటిస్తున్నాడు. భాగమతి, యశోద చిత్రాలతో తెలుగువారికి చేరువయ్యాడు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. తాజాగా ఆయన 'గెట్ సెట్ బేబీ' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వినయ్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ IVF నిపుణుడిగా నటిస్తుండడం విశేషం. కృత్రిమ గర్భధారణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఉన్ని ముకుందన్ ఫస్ట్ లుక్ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. నిఖిల విమల్, జానీ ఆంటోనీ, సురభి లక్ష్మి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా వచ్చే నెలలో జనం ముందుకు రాబోతోంది. సర్వైవల్ మూవీ 2018తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. తమిళంలో వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ జూడ్తో ఓ సినిమాను ప్లాన్ చేసింది. ఈ కథను సింబుతో చేయాలని తొలుత భావించిన నిర్మాణ సంస్థ ఇప్పుడు మనసు మార్చుకుని ఆ రజనీకాంత్తో చేయాలని అనుకుంటోందట. రజనీకాంత్ నటించిన వేట్టయ్యాన్ దసరా కానుగ్గా జనం ముందుకు రాబోతోంది. అలానే కూలీ సినిమా సెట్స్ పై ఉంది. దీని తరువాత సెల్వన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సీక్వెల్ చేస్తానని రజనీకాంత్ మాట ఇచ్చారు. ఒకవేళ రజనీకాంత్ 2018 దర్శకుడి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అందులో ఏదైనా వెనక్కి వెళుతుందా, లేకపోతే వీటి తర్వాతే దానిని చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయనను ఓ కార్యక్రమంలో వేదికపైకి ఆహ్వానించే అవకాశం ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్కు లభించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేవిశ్రీ ప్రసాద్తో 'హర్ ఘర్ తిరంగా' అనే పాటను కంపోజ్ చేయించింది. అదే పాటను పెర్ఫార్మెన్స్ చేస్తూ దేవిశ్రీ ప్రసాద్ వేదికపైకి మోదీని ఆహ్వానించారు. వేదికపైకి చేరిన మోదీ దేవిశ్రీ ప్రసాద్ భుజం తట్టి అభినందించారు, ఆలింగనం చేసుకున్నారు. ఇది తన జీవితంలో మెమరబుల్ మూమెంట్ అని దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి తనయుడైన దేవిశ్రీ ప్రసాద్ సంగీత ప్రపంచంలోకి దేవి చిత్రంతో అడుగుపెట్టి ఇవాళ జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుతున్నాడు.